హరే కృష్ణ. మనలో ఎంతమంది ఇలా ఉన్నామండి? నేను ఇంతవరకు శివాని పూజిస్తున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్, శివ అంటే చాలా భక్తి, చాలా ప్రేమ. డైలీ గుడికి పోతాను, అభిషేకం చేస్తాను, అన్నీ చేస్తాను. కానీ నా లైఫ్లో ఒక సడన్ డే నాకు తెలియదు ఏమైందో, హార్ట్లో కృష్ణ ప్రేమ ఆవిర్భవించింది. ఎక్కడి నుంచో తెలీదు, కృష్ణ వైపు షిఫ్ట్ అయిపోయాను. ఎంత భక్తి, ఎంత ప్రేమ, నాకు తెలీదు నాకేమైందో అనేవాళ్ళు ఎంతమంది ఉన్నామండి? అలా ఎవరు ఉన్నారు వాళ్ళు కమెంట్ బాక్స్లో హరే కృష్ణ అని టైప్ చేయండి. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అలా చాలా జనం. సే ఫర్ ఎగ్జాంపుల్, హనుమాన్ని పూజిస్తుంటారు, కృష్ణ భక్తికి టర్న్ అవుతారు. లేదా హనుమాన్ని పూజిస్తుంటారు, శివ భక్తికి ఆటోమేటికలీ టర్న్ అయిపోయి ఉంటారు. లేదా సడన్లీ అమ్మవారి భక్తికి టర్న్ అయిపోయి ఉంటారు. ఇలా చాలా ఉంటారు. కానీ చాలా కేసెస్లో ఎవరిని పూజించినా కృష్ణ వైపు టర్న్ అయ్యే వాళ్ళు చాలా జనం ఉంటారండి. ఇది ఏమైనా ఆకస్మికమా అంటే నో అండి, ఇట్ ఈస్ నాట్ ఆకస్మిక. ఇది ప్రీ డిస్టైన్డ్. మీరు వెనకటి జన్మలో చేసిన సాధన, భక్తి అది ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ట్రిగర్ అవుతుందండి. మీరు స్టాప్ చేసి ఉంటారో అదే క్వాలిటీ, అదే క్వాంటిటీ, అదే టైంకి ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. అర్జున భగవద్గీతలో కృష్ణన్ ఒక క్వశ్చన్ అడుగుతారండి. నేను ఇంత భక్తి చేస్తున్నా కదా, నన్ను ఒకవేళ ఆకస్మిక మరణం వచ్చేస్తే ఈ భక్తి ఇక్కడికే ఎండ్ అయిపోతుందా? నెక్స్ట్ జన్మలో ఐ స్టార్ట్ ఫ్రెష్ అని అడిగిన క్వశ్చన్కి కృష్ణ చెప్తారు, వేరే ఏ దేవతలు పూజ చేసినా అర్జున అడిగిన ఈ క్వశ్చన్ పర్ఫెక్ట్ ఆన్సర్. కానీ కృష్ణ భక్తిలో మాత్రం దిస్ ఇస్ నాట్ లైక్ దట్ అండి. ఎక్కడ మీరు కృష్ణ భక్తి స్టాప్ చేసి ఉంటారో అదే పాయింట్ నుంచి, అంటే అది కరిగిపోదు, తరిగిపోదు, అది ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంటుంది. ఆ భక్తి అనేది పెద్ద ఇన్వెస్ట్మెంట్ అండి. అది ఎక్కడ ఆ జన్మలో స్టాప్ చేసినారో ఈ జన్మలో ఆ కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైం నుంచి మళ్ళీ ఉన్నట్లుండి ఎక్కడి నుంచో వచ్చిందన్నట్టు ట్రిగర్ అయిపోతుందండి. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ కృష్ణ భక్తి. మీలో కూడా చాలా జనంకి ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయా? నా ఇష్టదేవుడు ఎవరు సాధన చేయాలి, ఎవరు సాధన చేస్తే నాకు సక్సెస్ వస్తుంది, నేను ఎందుకు ఇంత సడన్గా షిఫ్ట్ అయిపోయాను, ముందుగా ఒకరిని పూజిస్తున్నా ఇప్పుడు ఇంకొకరిని పూజిస్తున్నాను, దాని రీజన్ ఏమి అంటే ఆకాశిక్ రికార్డ్స్లో చాలా మంచి సొల్యూషన్స్ దొరుకుతాయండి. మీ ఆకాశిక్ రికార్డ్స్ ఓపెన్ చేసినప్పుడు మీ వెనకటి జన్మలో ఎవరు సాధన చేశారు, దాన్ని బట్టి ఇప్పుడు మీ ఇష్టదేవుడు మీకు ఎవరిని పూజిస్తే సక్సెస్ దొరుకుతుంది, మీ సడన్ షిఫ్ట్ ఎందుకు అయిపోయింది, అండ్ లాస్ట్ జన్మలో మీరు ఎక్కడ వదిలేశారు, ఈ జన్మలో మీరు దాన్ని ఎలా కంటిన్యూ చేయాలి, ఏం సాధన చేయాలి అనేది పర్ఫెక్ట్లీ ఆకాశిక్ రికార్డ్స్ తెలుస్తుందండి. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మై నంబర్. థ్యాంక్ యూ. హరే కృష్ణ.